హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు చూపిస్తుంది బాల్ డిజైన్, పొట్టి డిజైన్ అంటారు కదా. దానికి అందరూ చేసే తప్పు ఏంటంటే బయట నుంచి పెట్టడం. ఇలా పెట్టడం వల్ల ఇరిటేషన్ ఉంటుంది. నేను మీకు ఒక సింపుల్ టిప్ చెప్తాను, అది మీరు ఫాలో అయిపోండి. ఏం లేదు, లైనింగ్ పార్ట్ తీసుకొని దానికి బేసిక్గా మనం 1 ఇంచ్ 1.5 ఇంచ్ అన్న డాట్స్ పెట్టుకుంటాం కదా. నేనైతే 1 ఇంచ్ డాట్ పెట్టుకుంటున్నాను. బాల్ మనకి 1 ఇంచ్ గ్యాప్లోనే వస్తే హ్యాండ్కి కూడా చూడడానికి నీట్గా ఉంటుంది. దూరం కాదు, దగ్గర కాదు, మీడియం రేంజ్లో ఉంటుంది. నేనైతే లైనింగ్కి ఇలాగ డాట్స్ పెట్టుకొని దానికి ఇంకా నాకు క్లియర్గా ఉండాలని చెప్పి చిన్న చిన్న నాట్స్ పెట్టుకున్నాను. ఓన్లీ లైనింగ్కే పెట్టుకుంటాం ఇవన్నీ కూడా. మెయిన్ పీస్కి అయితే తీసుకోం ఎప్పుడు. మెయిన్ పీస్ లైనింగ్ రెండు కూడా ప్లేస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రెండు ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ బాల్స్ అనేవి ఉంటాయి కదా, మెయిన్ పీస్ లైనింగ్ అతుక్కునేటప్పుడు ఒక్కొక్క డాట్కి ఈ బాల్ అనేది పెట్టేసి మళ్ళీ నేను స్టిచ్ చేసుకుంటున్నాను. సింపుల్గా లైనింగ్ తిరగేసుకున్నప్పుడు మనం ఎలాగైతే ఒక లైన్ స్టిచ్ చేస్తామో అలాగే వేస్తూ మధ్య మధ్యలో ఇది అటాచ్ చేస్తున్నాను. అటాచ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్సెస్ పార్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, మెయిన్ పార్ట్ అనేది బయటకు ఉంటుంది. మనకి అవుట్పుట్ వచ్చినప్పటికీ చూడండి మీకే ఎలాగ ఉంటుందో మీరే క్లియర్గా చెప్పగలరు. నేనైతే లైనింగ్ తిరిగేసి మీకు చూపిస్తున్నాను చూడండి. స్టిచ్ కూడా మీకు ఎలా వేసుకోవాలో చూపిస్తాను. లైనింగ్ తిరిగేసిన తర్వాత రెండు లెవెల్ చూసుకొని ఎగుడు దిగుడు లేకుండా పాదం గ్యాప్ కుట్టు. పాదం గ్యాప్ ఎందుకు చెప్పాను, దగ్గర వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. దగ్గర వేసుకుంటే కొంచెం కుట్టు అన్నది మెస్సీగా అటు ఇటు కదిలినట్టుగా ఉంటుంది. అదే పాదం గ్యాప్ కుట్టుకుంటే చాలా నీట్గా అవుట్పుట్ అన్నది మనకి ఒక చిన్న ప్రొఫెషనల్ లుక్ లాగా వస్తుంది అన్నమాట. అది మీరే చూడొచ్చు. చూడండి, నేను పాదం గ్యాప్ కుట్టేసి ఎలాగున్నదో చూపిస్తున్నాను. దీనికి లైనింగ్ మొత్తం నీట్గా అటాచ్ చేసేసుకుంటే ఎక్కడ ఉబ్బులు లేకుండా ఒక హ్యాండ్ అన్నది మనకి నీట్గా ఉంటుంది. పైన పిక్ పెట్టాను, ఆ పిక్లో చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. కలర్స్ కూడా వేరియేషన్స్ నీట్గా కనబడుతుంది మనకి, బాల్ కలర్ వేరియేషన్. ఇలాగ ఫినిషింగ్ అన్నది బాగుంటే మనకి ఏ బ్లౌజ్ అయినా సరే చాలా నీట్గా ఉంటుంది. కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు. ఈ టిప్ మనం ఫాలో అయితే ఈ బాల్ డిజైన్ బ్లౌజెస్ అనేది చాలా నీట్గా ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.